ప్రస్తుతం మనం మేడ్చల్లో ఉన్న కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్ సైట్ లొకేషన్లో ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ రాకెట్ స్పీడ్తో పనులు అయితే జరుగుతున్నాయి. 100% కస్టమర్స్కి ఇచ్చిన కమిట్మెంట్ నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. మైవన్ కన్స్ట్రక్షన్ వాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ కన్స్ట్రక్షన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనం క్వాలిటీ సైట్ ఇన్ఛార్జ్తో మాట్లాడదాం. ఈ బ్లాక్ కలర్ ఏంటి సార్? ఈ కోటింగ్ కొట్టడం వల్ల మనకు వాటర్ అనేది అంటే మాయిశ్చర్ అనేది అలో చేయలేదు. సో దానివల్ల ఏంటి మనకు ఫంక్షనాలిటీ అంటే మనం చూస్తూ ఉంటాం ఇళ్లలో డ్యాంప్నెస్ అనేది ఫామ్ అవుతుంది. అది డ్యాంప్నెస్ని అవాయిడ్ చేస్తుంది. సో ఆ డ్యాంప్నెస్ని అవాయిడ్ చేసి ప్రొటెక్టివ్ లేయర్లా ఉంటుంది. అది వాటర్ని కానీ లేకపోతే సాయిల్ మాయిశ్చర్ని కానీ సాయిల్లో ఉన్న కంటామినేట్ కెమికల్స్ ఏదైనా ఉన్నా దాన్ని అవాయిడ్ చేస్తుంది, అంటే సపరేట్ చేసేస్తుంది. అందులోకి ఇంగ్రెస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. దట్స్ వై మనం ఇది యూజ్ చేస్తున్నాం. సైట్కి సంబంధించిన మటీరియల్ క్వాలిటీ చెక్ ఎలా జరుగుతుంది? ఏం చేస్తారు, ఎలా చూస్తారు క్వాలిటీని? మెటీరియల్కి ఏదైనా సైట్ వచ్చిందంటే ఇన్వర్డ్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది, లేదా అంటే మనం అప్రూవ్డ్ మెటీరియల్ లిస్ట్ ఒకటి ఉంటుంది మనకు. అంటే మన కాసాగ్రాండ్లో ఎన్ని సైట్స్ ఉన్నా ప్రతి సైట్కి సంబంధించి అప్రూవ్డ్ మెటీరియల్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్రూవ్డ్ మెటీరియల్ లిస్ట్ మూడ్ బోర్డ్ అంటాము. సో అందులో మనం చెక్ చేసుకుంటాం, అంటే జోన్ వైజ్గా కానీ ఎక్కడైనా కానీ. సో అన్ని సైట్స్కి సంబంధించి మెటీరియల్ లిస్ట్ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. ఈ మెటీరియల్ అంటే అప్రూవల్ అయి ఉండాలి. సో మన సైట్కి ఒక మెటీరియల్ వస్తుంది, వెదర్ స్టీల్, సిమెంట్, బ్లాక్స్, సో పేవర్ ఏవైనా సైట్కి వచ్చే ముందు మనకంటే అప్రూవల్ అయి ఉండాలి. అప్రూవల్ అయిన తర్వాత మనం వాటి మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్ సర్టిఫికేట్ అంటాం, ఎంటీసీ అంటాం. సో ఎంటీసీసీ మనం చెక్ చేసుకుంటాం. సో దాన్ని సిమెంట్కి సంబంధించి స్టీల్కి సంబంధించి ఏదైనా కానీ ఎంటీసీ తీసుకుంటాం. స్టీల్ వచ్చింది మనకు, స్టీల్కి ఏం చేస్తామంటే థర్డ్ పార్టీ టెస్ట్. సో ఇట్లా ప్రతిదీ మనం ఆన్ రికార్డ్ ఉంటుంది, అంటే మెటీరియల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎంఐఆర్ అనేది ఒకటి ఫాలో అవుతాం. సో ఆ ఎంఐఆర్కి ముందు కంటే కూడా అప్రూవల్ ఉందా లేదా ఈ మెటీరియల్ ఆ సైట్కి. సో అప్రూవ్డ్ మెటీరియల్ మాత్రమే మనకు సైట్లోకి అలవబుల్ ఉంటుంది. అలా అలవ్ అయితేనే మనం ఏం చేస్తాం అంటే మెటీరియల్ని అప్రూవల్ చేస్తాము. దానికి ఎంఐఆర్ రిపోర్ట్ రెడీ చేసుకొని మనం ఫర్దర్గా ఎగ్జిక్యూషన్ లెవెల్కి మనం అప్రూవల్ ఇస్తాం యాజ్ పర్ క్యూసీ.